నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్ళు రుణ ప్రయత్నాలు వివిధ రూపాల్లో పూర్తి చేసుకుంటూ ఉంటారు. స్థానచలన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వారు శుభ కార్యక్రమాలను సులువుగా పూర్తి చేసుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. తద్వారా వివిధ రూపాల్లో కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు ఆత్మీయుల యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్త పడాలి. వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహానారాయణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కమలాత్మిక స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఈరోజు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో వాయిదా వేయబడినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. విందు వినోదాలు ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు తరచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అకాల భోజనం వలన అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మానసికంగా కృంగిపోతూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. నూతనమైనటువంటి గృహ నిర్మాణాల గురించి ఆలోచన చేస్తుంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. తద్వారా రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నూతనమైనటువంటి వస్తు ఆభరణాలతో కొన్ని రకాల కొనుగోలు కూడా చేస్తూ ఉంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కేదారేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంగాజలముతో అభిషేకం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో తోటి వారితో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార మూలకంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. వృధా ప్రయాణాలు ప్రయాసలు తగ్గించుకోవటం మంచిది. వివిధ రూపాల్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని పుష్పాలతో అర్చించండి. ధనుసు రాశి వారు ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించుకోవటం మంచిది. మకర రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే
ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. ప్రయత్న లోపాలు లేకుండా ఉద్యోగ కార్యక్రమాలను పూర్తి చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునే సందర్భాలు కలగబోతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉపయోగపడుతూ ఉంటాయి. తలచినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వారు ఇతరులతో గౌరవింపబడతారు. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక వనరుల విషయంలో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఉండాలి. వృత్తిపరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయపరమైనటువంటి విమర్శలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చెయ్యండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.